ఓకే. సూపర్ అండి. అయితే రామారావు గారితో ఎక్స్‌పీరియన్స్ అయితే మామూలు లేదు. లెజెండ్స్ అందరితో వర్క్ చేశారు. నేను ఫస్ట్ చేసినప్పుడు ఆహ్, నాగేశ్వరరావు గారితోటి చేసినప్పుడు హ్మ్. కాలేజ్ బుల్లోడా అని ఒక సాంగ్ చేశాను. ఆ! దాంట్లో వచ్చి షూటింగ్ హరీష్ అని ఒక అబ్బాయి అప్పుడు హీరోగా చాలా పాపులర్‌గా ఉన్నాడు. అవును. హరీష్. హరీష్. యెస్. యెస్. హరీష్‌ను ఇంకొక అమ్మాయి హీరో, హీరోయిన్. అవును. నేను సేమ్ క్లాస్‌మేట్స్ మేమందరూ. ఈయన నాగేశ్వరరావు గారు వచ్చి ప్రొఫెసర్ దాంట్లో. అవును. సో, ఆయన మమ్మల్ని ఇది చేయడానికి వచ్చి ఒక పాట ఉంటుంది. హ్మ్. ఆయనతోటి ఒక పాట. దాంట్లో సాంగ్ పాడేది నేనే. వెనకొచ్చి హరీష్‌ను, హీరోయిన్ ఉంటారు. పాట పాడేది మొత్తం ఆయన అల్లరి చేస్తుంటాను హ్మ్. ప్రొఫెసర్‌ని. టీజింగ్ క్యారెక్టర్. హ్మ్. అది ఒక 2, 3 సీన్ చేశాను. ఒక సాంగ్ చేశాను. అది ఇక్కడ వెస్లీ హాస్టల్ అని ఒకటి ఉంది. హ్మ్. అది కాలేజ్ అది. కాలేజ్‌లో షూటింగ్ చేస్తున్నాము. షూటింగ్ అవుతుంది. నాగేశ్వరరావు గారు వచ్చి ఎట్లా చెప్పాలంటే ఇప్పుడున్న హీరోస్, యంగ్ హీరోస్ ఎవరు? లేటెస్ట్ హీరోస్ రామ్ చరణ్ గారు ఇంకా లేటెస్ట్. ఇంకా లేటెస్ట్‌గా వచ్చేసరికి కొత్త హీరోస్ ఇప్పుడు వస్తున్నారు కదా. అవునవును. అవును. యంగ్ 22 ఇయర్స్, 23 ఇయర్స్‌లో వస్తున్నారు కదా. అవును. అట్లాగే బిహేవ్ చేస్తారు. హ్మ్. అయ్యో! హ్మ్. ఒకటే జోక్. నేను జోకులు వినను. నేను ఎప్పుడు జోకులు వింటున్నాను. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నాకైతే సిగ్గు అవుతుంది. ఆ! ఆయన చిన్న పిల్లోడలాగా అయిపోతున్నారు. నాగేశ్వరరావు గారు. చిన్న పిల్లోడలా అయిపోతారు. ఓకే. అల్లరి చేయడము, ఇది చేయడం అన్నీ. నాకైతే ఈ వయసులో ఇట్లా కూడా ఉంటారని అయింది. తర్వాత వచ్చి కాలేజ్ పిల్లలు, చుట్టుపక్కల పిల్లలు అందరూ గోడ చుట్టుకొని, లోపల అలౌ చేయట్లేదు. గోడ చుట్టుకొని చేస్తుంటే మన వాళ్ళు, మన సినిమా వాళ్ళు ఇది ఆపుతున్నారని చేస్తున్నారు. లాస్ట్ షాట్ అండి. లాస్ట్ షాట్ నాగేశ్వరరావు గారు వచ్చి ఇదే ఏదో టై ఏదో ఉంటుంది, అది ఇట్లా తీసేశారు. నేను ఓడిపోతాను ఆ సాంగ్లో. కాంపిటీషన్ సాంగ్ అనుకుంటాను. ఇది ఓడిపోతాను. నేను కెమెరా చూస్తే నేను మనిషి లేకపోతే లెన్స్ చూసి ఎక్స్ప్రెషన్ ఇస్తాను. అదే స్ట్రైట్ ఆడియన్స్కి వెళ్తుంది. నాగేశ్వరరావు గారు ఏమో అక్కడ పక్కన కుర్చీ పెట్టుకుని కూర్చున్నారు. ఆయన అప్పటికే చెప్తున్నారు, అమ్మా నువ్వు ఏమి ఇది కాదు, వాళ్ళు అట్లాగే ఉంటారు, చిన్నపిల్లలు కదా అని చెప్తూనే ఉన్నారు. ఒక్కవాడు నాకు పొద్దు నుంచి 2 days ఇరిటేట్ చేస్తున్నాడు. మనకు తెలియకుండా కొంచెం లాంగ్ డిస్టెన్స్ కెమెరా ఉండేటప్పుడు కెమెరా వెనకనే ఉన్నాడు వాడు. ఇక్కడ కెమెరా ఉన్నాడు కానీ ఆయన షోల్డర్ వెనక ఉన్నాడు. అది ఎట్లా వస్తాడో తెలియదు. ఆ 2 days నుంచి ఇరిటేట్ చేస్తున్నాడు. లాస్ట్ షాట్ నాగేశ్వరరావు గారితో నాకు ఆయన లేరు, ఆయన కెమెరా పక్కన కూర్చున్నారు. నా ఎక్స్ప్రెషన్స్ టు ది కెమెరా. వాడు అసహ్యంగా ఏదో బూతుల్లో చూపించారు. నాకు తట్టుకోలేదు. 2 days నుంచి తట్టుకున్నాను. పక్కన పెద్ద ఆయన ఉన్నారు. ఒక్క నిమిషం అని కెమెరామని చెప్పాను, ఇక్కడ రా అని పిలిచాను. వచ్చాడు. పచ్చి బూతులు డమ్మాలు నేను ఒక 2 దెబ్బనే కొట్టి ఉంటాను. 2 దెబ్బనే కొట్టాను వాడిని. వాడు చూస్తే ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్ వాడు. మన 2 దెబ్బకి చూస్తే పక్కన బావ. ఏ షూటింగ్ వెళ్ళినా వచ్చేసారు బావ. ఆయన ఎవరికి తెలియకుండా అది అయిపోయింది. కొట్టి వాడిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే వచ్చి ఒక లీడ్ సీన్ వదిలేశారంట. సాంగ్ అయిన తర్వాత ఆ సీన్ లీడ్ సీన్ అది ఆఫ్టర్ అది మళ్ళీ ఫోన్ చేశారు, ఒక 2 hours వరకు అమ్మా అని. వెళ్ళాను. వెళ్తే నేను అక్కడ వెళ్ళి అక్కడ హాస్టల్లో రూమ్లో నేను ఆ హీరోయిన్ అందరం కూర్చున్నాము. టేక్ ఓకే అని చెప్పారు. ఇట్లా నడుచుకొని వచ్చాను. వచ్చే కెమెరామెన్ వాళ్ళందరూ ఉన్నారు, డైరెక్టర్ నాగేశ్వర్ గారు వీళ్ళందరూ కూర్చున్నారు. నన్ను ఇట్లా పిలిచారు. పక్కన సార్ అన్నాను, నిన్న ఒకవాడు వచ్చాడమ్మా, నువ్వు ఒకవాడి మీద చేయి పెట్టావు కదా, ఒకవాడు వచ్చి కొట్టాడే, వాడు గాలిలో తిరుగుతున్నాడు, వాడు ఎవరమ్మా అని అడిగారు. ఎవరో నాకు తెలియదు సార్ అని చెప్పాను. కాదమ్మా 4 సార్లు 5 సార్లు అడిగాడండి. నన్ను వాడు ఎవరని తెలియదు సార్ అంటాను. కొట్టింది బావ, మా లవ్ ఎవరికి తెలీదు, దొంగ లవ్ మాది. ఆయన అదే అడుగుతున్నారండి. చివరి దాకా నేను చెప్పాను, నాకు తెలియదు అని చెప్పాను, అన్నీ అయిపోయింది. తర్వాత దాశ్రీ గారు సినిమా ఒకటి చేశాను, 100 days ఫంక్షన్ చెన్నైలో పెట్టారు. ఇది ఎప్పుడో జరిగింది. బంగారు కుటుంబం మీద సినిమా చేశాను దాశ్రీ గారిది. దాంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ ఒకటి చేశాను. ఒక సాంగ్ బాబు అన్నాను, బ్రహ్మి అన్నాను అనుకుంటాను.
ఏదో ఒక సాంగ్ ఒకటి చేసాము సత్యనారాయణరావు గారు ఓకే ఓకే బాబు మోహన్ అన్న దానికి 100 డేస్ ఫంక్షన్కి వెళ్ళాను. నేను షూటింగ్ నుంచి వచ్చి కొంచెం నేను అప్పుడు ఫంక్షన్స్కి చీర కట్టుకొని వెళ్తాను. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. వెళ్ళాను, ఇట్లా వెళ్తున్నాను. నాగేశ్వర గారు దాశ్రీ గారు మొత్తం అందరు కూర్చున్నారు పెద్దలు. నేను రావడమే ఇట్లా చూశారు. అమ్మాయి ఇక్కడ రా అని పిలిచారు. ఇది ఎప్పుడో జరిగింది, ఇది ఇక్కడ రా అని పిలిచారు. వెళ్ళాను. ఆ రోజు లాస్ట్ షాట్ అప్పుడు నువ్వు ఒక వాడిని కొట్టావు కదా, అప్పుడు ఒక అతను వచ్చి కొట్టాడు, వాడు ఎవడో అమ్మని అక్కడ అడుగుతున్నారు నాకు. నాకు ఇది ఏంద్రా ఇది ఎప్పుడో జరిగింది ఇంకా గుర్తుపెట్టుకుని అడుగుతాను. నిజంగానే నాకు తెలియదు సార్ అని. చూడండి వాళ్ళు మెమరీ పవర్ చూడండి వాళ్ళు. అప్పుడు మోహన్ బాబు అన్న సినిమా ఇది ఫస్ట్ టైం ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నాను. నాకు నిజంగా అప్పుడు ఆర్టిస్ట్ అంతా తెలుగు సినిమా చూడవు కాబట్టి మోహన్ బాబు అన్న తమిళ చేస్తున్నారు విలన్గా చాలా సినిమా రజనీ గారితో అవన్నీ చూసి ఉన్నాను. కానీ ఉంటారు కదా వెనక లొకేషన్ వెళ్ళగానే అయ్యో ఆయన ఎవరో పడితే అప్పుడు శారదమ్మ మ్యాటర్ ఒకటి వచ్చింది. శారదమ్మ జయంతి అమ్మ ఏదో ఒక అది వీళ్ళు పెద్దగా క్రియేట్ చేసి అని చెప్పారు. అది నాకు కూడా న్యూస్ వచ్చింది. ఇంకా నేను ఇక్కడ రాగానే అయ్యో ఆయన కోపమ్మ ఒక్క మూమెంట్ చేయకపోతే కొట్టేస్తారు అది అని చెప్పారు. నేను మా అమ్మని తిట్టుకున్నాను. అదే కదా డేట్స్ చూసుకున్నది, ఎవరిని అడగదు, డేట్స్ ఖాళీగా ఉంటే అమ్మేయడమే. వచ్చాను, దడకంటుంది లోపలికి వెళ్ళడానికి. నాకు ఆయనకి ఫస్ట్ షాట్ నాకు. ఆయన వెళ్ళడమే ఫస్ట్ వెళ్ళగానే మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాను. అప్పుడు వదిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో తెలీదు. ఆయన ఇంట్లోనే రూము, ఎందుకు ఒంటరిగా వచ్చావు, ఇక్కడే స్టే చేయాలి పాప, అమ్మాయి ఇక్కడే స్టే చేయాలి, చిన్న అమ్మాయి హోటల్ గిట్లు వేయదని చెప్పేశారంట. వెళ్ళి మేకప్ వేస్తున్నారు, మేకప్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ లేదు అనుకుంటా, వేరే ఎక్కడ షిఫ్ట్ అయ్యారో, తిరుపతిలో ఉన్నారు ఏదో. ఆ ఇల్లు ఖాళీగా ఉంది, మా మేకప్ అని కూడా అక్కడే ఉండమని చెప్పారంట. నేను వెళ్ళంగానే ఇంకా ఆయన ఇల్లు అని చెప్పారా, వాళ్ళు అందరు బయటికి వెళ్ళింది నాకు తెలీదు. అరే దొరికిపోయాంరా అని ఆయన గురించి ఇంకేదో అది ఇది అని చెప్పారు. దొరికిపోయాము, మా అమ్మని తిట్టుకున్నాను, బాగా తిట్టుకున్నాను, బూతులు తిట్టుకున్నాను. మరి సెట్కి వెళ్ళాను. సెట్కి వెళ్తే అమ్మాయి ఇక్కడ రా, మరి డాన్స్ బాగా చేస్తావా, చేస్తా. చిరంజీవి సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నావంట కదా. లేదు సార్, ఆ సినిమా బ్రేక్ ఇచ్చింది. వాడికంటే నేను బాగా చేస్తాను, నాకు ఈక్వల్గా చేయాలి నువ్వు, అర్థమైందా, లేకపోతే అంతే, నా కోపం వస్తే ఏం చేస్తాను నీకు తెలీదు. ఆ సినిమాలు చేసింది కంటే నా సినిమాలో ఎక్కువ చేయాలి అని చెప్పేసి, కానీ నాకంటే తక్కువ చేయాలి అన్నాడు. నాకు అస్సలు ఏం అర్థం కాలేదు, దేనిపై ఇట్లా చెప్తున్నారు. తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. అదే ఒకటి సూపర్. ఆయన కొంచెం కామెడీగా మాట్లాడి కొంచెం సీరియస్గా మాట్లాడతారు. నాకు ఇంకొక అన్నయ్యనే చెప్తాను, మోహన్ బాబు అన్నని. బావాకి బాగా ఇష్టం, బావా చెప్తారు. ఆయన బయట అంతా ఆయనకి వచ్చి అప్పుడు ఇప్పుడు అట్లా ఇట్లా అంటారు, కానీ మంచి తెలుగు ఇండస్ట్రీలో మంచి మనసున్న ఇది అంటే మోహన్ బాబు అన్నయ్యనే అంటారు. నిజంగా నేను చాలా మందితోటి వర్క్ చేశాను. ఒక్క మాట, నేను డాన్స్ చేశాను కాబట్టి ఆయన 7 o'clock షిఫ్ట్ అంటే నేను 6:45 ఉంటాను. లేట్గా వస్తే తిట్టారంట. ఎవరైనా ప్రొడ్యూసర్ వాళ్ళు వేసే మనీ కదా, వాళ్ళ డబ్బు మనం తీసుకొని యాక్ట్ చేస్తున్నాం, వాళ్ళు వేసి తీస్తున్నారు. హిట్ ఫ్లాప్ అనేది జనాల చేతిలో ఉంది, తప్పకుండా ఉంటుంది. నేను చేసిన సినిమాలు కూడా అందరికి చెప్తాను, 7 o'clock అంటే 7 o'clock ఉండాలి. నేను ఒక 4 సినిమా అప్పుడు కూడా అది అన్నయ్యనే ఫాలో అయ్యాను, మోహన్ బాబు అన్నయ్యనే ఫాలో అయ్యాను నేను. తర్వాత చేసిన తర్వాత 3 days చేసాం సాంగ్. తర్వాత ఒక 3-4 o'clock ఏదో మా స్టాఫ్స్ అందరినీ పిలిచారంట. వచ్చి మా మేకప్ అని వచ్చి చెప్పారు, ఇప్పుడు ఇట్లా సార్ పిలిచారంట అని. నేనేం తప్పు చేయలేదు, నాకు 7 o'clock ముందే ఉన్నాను కదా షార్ట్లో. టేక్ అని కూడా ఒక్కొక్క షార్ట్ అని కూడా ఒక్కొక్క టేక్లే ఏంద్రా ఇది అనుకున్నాను ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు. తర్వాత పిలిచి అందరికీ 500 rupees 1000 rupees స్టాఫ్స్ అందరికి ఇచ్చారంట. నేను ఇట్లాంటి క్రూజ్ తోటి నేను ఎప్పుడు పని చేయలేదయ్యా, మీ మేడం చాలా మంచిది, మీరందరూ కూడా మంచిగా చేశారని 1000 ఆయన కంపెనీలో ఎవరికి ఇవ్వలేదు, ఫస్ట్ టైం అందరికి డబ్బులు ఇచ్చారంట.
అందరూ ఖుషి అయిపోయారు. వెరీ గుడ్. మళ్ళీ సెకండ్ 2 సినిమా చేశాను. ఆయన అన్నతోటి 2 సినిమా చేసినట్టున్నాను.